హలో గురు, ముందుకు ఒక చిన్న మాట. ఆకలితో ఉన్నోడికి చికెన్కాయ కూడా చికెన్ కూరలాగా అనిపిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పినా మీకు తర్వాత అర్థమవుతుంది. అయితే ముందుగా మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు ఈ మూవీలో. సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అంజలి గారి క్యారెక్టర్ చాలా బాగుంది. నేహా శెట్టి గారి సాంగ్ అయితే ఏదైతే ఉందో చుట్టంలో చూసి అనే సాంగ్ చాలా బాగుంది. అండ్ విశ్వక్ సేన్ గారు యాక్సెంట్ ఏదైతే ఉందో గోదావరి యాక్సెంట్ దాన్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ మూవీలో ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెస్ట్ యూజ్ చేసుకున్నారు. అసలు ఏ క్యారెక్టర్ కూడా తీసి పడేయడానికి లేదు, అంత బాగా యూజ్ చేసుకున్నారు ప్రతి క్యారెక్టర్ని కూడా. అండ్ నేను ఎందుకని అంటే చికెన్కాయ కూర చికెన్ కూర అని మనం బేసిక్గా ఈ మధ్యకాలంలో వచ్చిన కమర్షియల్ మూవీస్ దేన్ని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. అసలు దేన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి కనబడుతున్న కొన్ని పెద్ద పెద్ద భారీ స్కేల్స్ ఉన్న మూవీస్ కానీ ఇవన్నీ చూసి కమర్షియల్ మూవీస్ని ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్నారు. అండ్ ఈ టైంలో ఏంటంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి ఏ మూవీస్ లేకపోవడం అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక కమర్షియల్ మూవీ రావడం అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా జనాలు అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో అందరూ కూడా సినిమానే ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే తింటారు. సో నాకైతే అది అనిపించింది. అండ్ ఆ మూవీలో కొన్ని నెగిటివ్స్ అంటే ఏంటంటే కొన్ని సీన్స్ ల్యాగ్ అయినాయి, అదొకటి కొంచెం నెగిటివ్ అని చెప్పచ్చు. అండ్ కొన్ని సాంగ్స్ కూడా ఎట్లా వచ్చి అట్లా పోతూ ఉంటాయి. బీజిఎం కూడా అంత రిజిస్టర్ అయితే అవ్వదు. సో ఇవి చెప్పాలంటే మోస్ట్ నెగిటివ్స్. అండ్ స్టోరీ పాయింట్ కూడా కొంచెం బాగుంది. ఈ కమర్షియల్ మూవీలో స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా తీశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు మనం చూసి అందరూ కూడా బెస్ట్ కట్ ఇచ్చారా ట్రైలర్ కట్, అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది అనుకున్నాము. అండ్ వేరే మూవీకి వచ్చిన తర్వాత మన ఫీలింగ్ ఎలా ఉందిరా అంటే ఒక మాటలో చెప్పేస్తాను మీకు సింపుల్గా, టూ గుడ్ కాదు, టూ బ్యాడ్ కాదు, ఇట్స్ అన్ వన్ టైం వాచబుల్ గుడ్ కమర్షియల్ మూవీ అని చెప్పచ్చు. నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇది. అండ్ ఈ మూవీ గురించి ఇదే నా ఒపీనియన్. అండ్ నేను ఇచ్చే రేటింగ్ ఏంటి ఈ మూవీకి 5కి 2.5 వేస్తా. ఇట్స్ అన్ వన్ టైం వాచబుల్ గుడ్ మూవీ. అండ్ గమ్ గమ్ గణేష్ మూవీ గురించి నా ఒపీనియన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి వెయిట్ చేస్తానండి, మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో అంతవరకు టేక్ కేర్ గురు.